విధ్వంసం ఎందుకు? ప్రతీకారం. నేనేం చేశానయ్యా? ఒక జంట మధ్య మంట పెట్టావు. అగ్గిపుల్ల ఇచ్చింది ఆ పిల్లత మావలే. అయినా ఆశీర్వదించవలసిన వయసు నీది. కానీ అక్రమాలు చేసే స్కూల్ నాది. అందుకే నా స్కూల్లో వస్తున్నా. నీ స్కూలు ఊరదీస్తాను, నీ స్కూల్ కూలగొడతాను. ఏం చేస్తావు? శత్రువుని చెప్పి కొడితేనే విజయం. అందుకని చెప్పే కొడతాను, చెప్పుతో కొడతాను. నువ్వు కుట్ర చేసి నా చెల్లెల్ని నేనే చెయ్యి పట్టుకుని శాశ్వతంగా పుట్టింటికి తీసుకొచ్చేలా చేశావు. నీ అంతట నువ్వే ఆ సంసారాన్ని సరిదిద్దేలా చేస్తాను. అది నీ వల్ల కాని పని. వల్ల కాదంటే నిన్ను వల్ల కాటికి పంపిస్తాను. అంతేకాదు, నువ్వు చేసిన వెధవ పని ఇంకొకటి ఉంది. నీ కూతుర్ని ప్రేమించాడని నా తమ్ముడిని కొట్టించావు. అతను నీ తమ్ముడని సంగతి తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, మర్యాదగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయి. పెళ్ళా? నా కూతుర్ని నీ తమ్ముడికి చర్చ చేయను. చేయకపోతే చస్తావు. నీ కూతురికి నా తమ్ముడికి పెళ్లి నేను జరిపిస్తాను. నీ కళ్ళెదురుగానే తాళి కట్టిస్తాను. నీ చేత్తోనే అక్షంతలు వేయిస్తాను. విజయ్, నన్ను నా స్కూల్ని తక్కువ అంచనా వేస్తున్నావు, దెబ్బైపోతావు. నాకు తెక్కరేగిందంటే రెచ్చిపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. స్కూల్ ముసాయి, స్కూల్ ముసాయి, స్కూల్ ముసాయి. అవును రే అన్నయ్య, ఆడొచ్చి నా బుర్రే పగల కొట్టచ్చు కదా, మరి ఇట్లా చేశాడంటరా. అటు స్కూల్ ఏమై ఉంటదంట? వీడేదో కొత్త తెరిశాడు అన్నయ్యో. నువ్వు స్కూల్ ముసే అన్నయ్య, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే, స్కూల్ ముసే.